గబగబా బయటికి వెళ్ళి, ఓయ్ అబ్బాయి నేతి బీరకాయలు అన్నావు, ఇందులో నెయ్యి లేదేంటి అన్నదంట. అప్పుడు అన్నారంట, నేతి బీరకాయలంటే అందులో నుంచి నెయ్యి వస్తుందని కాదమ్మా, నెయ్యిలాగా కమ్మగా ఉంటాయని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేతి బీరకాయలో నెయ్యి ఎలాగైతే ఉండదో, పాలకూర అన్నంత మాత్రాన అందులో పాలు ఎలా ఉండవో, క్రైస్తవుడు అని అనుకుంటున్నారు కానీ క్రీస్తు మాత్రము విశ్వాసి అని అంటున్నారు కానీ విశ్వాసం మాత్రం ఉండడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న మనం ఎలా ఉన్నాం? ఎవరి గురించో మనకెందుకు, మనల్ని మనం చూసుకుందాం. మనం ఎలా ఉన్నాం? నోవాద్య వలె పైకి మాత్రమే భక్తి కలిగిన వారి వలె ఉన్నామా, లేక దేవుని శక్తిని మనం పొందుకున్నామా? దేవుని శక్తిని మనం ఆశ్రయించామా? ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో మనం నింపబడ్డామా అనేది మనం ముందుగా పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి వాళ్ళే, పక్కోళ్ళ గురించి ఆలోచించద్దు ఎప్పుడు కూడా. మనం ఎంతసేపు పక్కోళ్ళ మీదే పాయింట్ చేస్తూ ఉంటాం. ఎదుటోళ్ళకి ఎప్పుడు వేలు చూపిస్తూ ఉంటాం. ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు మనకు బాగా పెద్దగా కనపడుతుంది కానీ మన కంటిలో ఉన్న దూలం మాత్రం మనకి కనబడదు. ఎదుటివాడిని పాయింట్ అవుట్ చేయడం కాదు, ముందు నువ్వు చూసుకో. నువ్వు చూసుకో, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని శక్తిని ఆశ్రయించావా? ఆయన శక్తిని పొందుకున్నావా? ఆయన శక్తితో నింపబడ్డావా? ఒక క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తున్నావా? క్రీస్తును ప్రతిబింబింపజేసేటువంటి ఆ ప్రభావము నీలో ఉందా, లేక పైకి మాత్రమే భక్తి చేస్తున్నావా? పైకి మాత్రమే ఆదివారం అంటే గుడికి వచ్చేయడం, పొద్దున్న లేచిన వెంటనే చిన్న ప్రార్థన చేసేసుకోవడం, బైబిల్ చదివేసుకోవడం, ఇంకా అనుకుంటారు నేను అన్నీ చేసేస్తున్నాను కదా అనే భ్రమలో ఉంటున్నావు. పైకి మాత్రమే, కానీ లోపల ఎలా ఉన్నావు? ఈ పై భక్తితో మనుషులను మనము మెప్పించవచ్చు కానీ దేవుణ్ణి మెప్పించలేవు. దేవునికి కావలసింది పై భక్తి కాదు, అంతరంగములో శుద్ధి. దేవుడు హృదయములను అంతరంగములను పరిశోధించేవాడు. హృదయములను అంతరంగములను బట్టి మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు. అది మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి పాయింట్గా నేను చెప్తున్నాను, ఈ నోవాద్య పైకి మాత్రమే ప్రవక్తిగా చెప్తూ చలామణి అవుతుంది కానీ ప్రవక్తి యొక్క లక్షణాలు ఏమి ఆమెలో కనబడలేదు. నువ్వు, నేను, మనం ఎలా ఉన్నాం? పైకి మాత్రమే కనబడుతున్నామా, ఆయన శక్తిని ఆశ్రయించామా? మనము పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ఈమె ఒక ప్రవక్తిని కదా. ఈ ప్రవక్తిని అయినటువంటి ఈమె నెహెమ్యా దేవుని మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు, లేక ఆ ప్రాకారాలు కడుతూ ఉన్నప్పుడు, ఈమె నిజమైన ప్రవక్తి అయితే ఏం చేయాలి? ఆ నెహెమ్యాకి ఇంకా సహకరించాలా, ఆ నెహెమ్యాని ఇంకా ప్రోత్సహించాలా, ఆ నెహెమ్యాకి ఇంకా తోడుగా ఉండి సపోర్ట్ చేయాలా. కానీ ఈమె ఏం చేస్తుందంట? అక్కడ చదవండి, ఆమె ఏం చేస్తుందో ఆ వచనం ఇంకొకసారి చదవండి. మీరే చెప్పాలి ఏం చేస్తుంది ఆమె. అదే వచనం, దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లట్టును నన్ను భయపెట్టవలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవాద్యాను ప్రవక్తని జ్ఞాపకము చేసుకున్నాము. ఈ వచనములో నుండి మీరు ఒక పాయింట్ నాకు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నోవాద్య ఏం చేస్తుందంట? నెహెమ్యాను భయపెడుతుందంట. ఒక ప్రవక్తి దేవుని పని చేస్తున్న వానికి సపోర్ట్ చేయాలి. ప్రవక్తి అంటే చెప్పాను కదా, దేవునికి మనుషునికి మధ్యవర్తి కదా. దేవుని పని చేస్తున్న వారికి సపోర్ట్ చేయాలి, ప్రోత్సహించాలి, తోడుగా ఉండాలి. కానీ ఈమె ఏం చేస్తుందంట? ఎవరితో చేతులు కలిపేసిందంటే ఈమె టోబియా సన్బల్లట్టు అనేటువంటి వారితో చేతులు కలిపేసి, వాళ్ళు ఎలాగైతే నెహెమ్యాను భయపెడుతున్నారో
వాళ్ళతో చేతులు కలిపి ఈమె కూడా నెహెమ్యాను భయపెడుతున్నటువంటి స్త్రీగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. హల్లెలూయా. ఒక సేవకుడిని భయపెడుతుంది, దేవుని పని చేసే ఒక సేవకుడిని భయపెడుతుంది. చూడండి ప్రవక్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండవ మాటలో నుంచి మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనము దేవుని సేవలో ప్రయాసపడుతూ దేవుని కొరకు జీవించుచున్న వారికి ఇబ్బందికరంగా ఉన్నామా? వారిని భయపెట్టే విధంగా మనం ఉన్నామా? వారికి ఆటంకంగా మనం ఉన్నామా అనేది రెండవదిగా మనము పరిశీలన చేసుకోవాలి. మరొక స్త్రీ కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఆమె కూడా ఇందాక లాస్ట్లో చెప్పాను ప్రవక్తిని అని. ఆమె ఎవరు? యెజబెలు. ఈమె ఎవరిని భయపెట్టింది చెప్పండి? ఏలియాని భయపెట్టింది. ఏమని భయపెట్టింది? నువ్వు నా ప్రవక్తలను చంపుతావా? రేపు సాయంత్రం కల్లా వారిలో ఒకని వలె నిన్ను చేస్తానని భయపెట్టింది. ఈ స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ దైవజనులనే భయపెట్టే స్త్రీలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు ఎన్నో సాహస కార్యాలు చేసినటువంటి ఏలియా, ఒక్కడే నిలవబడి ఆకాశం నుండి అగ్ని కుమ్మరించినటువంటి ఏలియా, ఈ స్త్రీ బెదిరించేసరికి ఈ బెదిరింపులకు భయపడి ఏం చేశాడు? ఏలియా పారిపోయాడు కదా. హల్లెలూయా. చాలా దూరం పారిపోయి ఇక ఒక వృక్షం కింద కూర్చుని, బదరి వృక్షం కింద కూర్చుని అంటున్నాడు, నా దేవా ఇంత మట్టుకు చాలయ్యా, నన్ను తీసేసుకో అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ స్త్రీ వలన ఎంత భయం ఆయనకు కలిగిందో, ఆ స్త్రీ వలన ఆయన ఎంత మానసికమైన క్షోభకు గురయ్యాడో అనేటువంటి, అంటే నన్ను తీసేసుకో ప్రభు, ఇంకా నేను బ్రతకలేనయ్యా, నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంటే ఆ స్త్రీ మానసికంగా ఎంతగా తన్ని బాధించిందో ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. ఊరికనే చచ్చిపోవాలని ఎవరు అనుకోరు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికనే ఎవరు చచ్చిపోవాలని అనుకోరు. మానసికమైన క్షోభ ఇక తట్టుకోలేనప్పుడు, ఇక ధైర్యవంతులైతే వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు అనుకోండి. ధైర్యం లేని వాళ్ళైతే ఏదో ఇలా మన ఏలియాలాగా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు నన్ను తీసేసుకున్నాయన, ఇంకా నేను బ్రతకలేనేసయ్యా. హల్లెలూయా. దేవునికి చచ్చిపోవడానికి కూడా ధైర్యం కావాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం తీసుకోవడం అంటే మాటలు అనుకుంటున్నారా? ఎంత ధైర్యం కావాలో అంత ధైర్యం వాళ్ళకి ఎలాగొస్తుందో ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి అనుకుంటున్నారు. నిజానికి ప్రతి ఒక్కరికి భయమే ప్రాణం తీసుకోవాలంటే. కానీ ఆ సమయంలో ఒక దురాత్మ వాళ్ళని ఆవరించేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా వేరేదేమీ కనబడదు. ఇంకా చుట్టుపక్కల మనుషులు ఎవ్వరూ కనబడరు. భార్య కనబడదు, పిల్లలు కనపడరు, తల్లిదండ్రులు కనపడరు, ఏమి కనపడరు. ఇంకా వాళ్ళ ముందున్న సమస్యే ఒక పెద్దదిగా వాళ్ళకి కనబడి, ఇక దీనిని జయించలేను, చావే నాకు పరిష్కారం అని చావు తప్ప ఇంకోటి వాళ్ళకి కనపడనకుండా సాతానుడు వాళ్ళ కన్నులను మూసేస్తాడు, వాళ్ళ హృదయాన్ని మూసేస్తాడు, అంధకారముతో నింపేస్తాడు, చీకటితో నింపేస్తాడు. అందుకనే అటువంటి వారు మరి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు. ఏ మనిషి కూడా స్వయంగా ప్రాణం తీసుకోలేడు. దెయ్యము ఆవరించినప్పుడు మాత్రమే ప్రాణం తీసుకునే ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా ఇక చచ్చిపోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అని అంటే మానసికంగా ఎంత క్షోభకు గురయ్యాడో, ఎంత భయమో అతన్ని ఆవరించిందో మనం ఆలోచన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్న నోవాద్య కూడా నెహెమ్యాను భయపెడుతుందంట. బహుశా నువ్వు కడతావా, ఆపుతావా లేదా, నిన్ను చంపేయమంటావా? వాళ్ళందరూ కూడా అలాగే బెదిరించారు. టోబియా, సన్బల్లట్టు వాళ్ళందరూ కూడా నిన్ను చంపేస్తాం, పని ఆపే, వీళ్ళందరినీ తీసుకుని వెనక్కి వెళ్ళిపో అని మరి బెదిరిస్తా ఉన్నారు. ఈమె కూడా అలాగే అంటుంది.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాటలో నుంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, దేవుని పనిని జరిగించుచున్నటువంటి వారిని మనం ఇబ్బంది పెట్టే వారంగా ఉంటున్నామా, ఆటంకపరిచే వారంగా ఉంటున్నామా, భయపెట్టేటువంటి వారంగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని పని కొరకే ప్రయాసపడతా ఉంటారు, కష్టపడతా ఉంటారు. ఒకవేళ నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే దేవుని పనిలో ప్రయాసపడుతున్న వారికి సహకరించాలి. దేవుని పనిలో మరి ముందుకు కొనసాగుతున్న వారిని ప్రోత్సహించాలి. నువ్వు ఎవరైనా దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. కానీ నువ్వే భయపెట్టేసి ఆటంకపరిచేస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరైనా రాత్రుల సమయాల్లో దేవుని మందిరానికి వస్తున్నారనుకోండి, మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఇంకా ప్రోత్సహించాలా వద్దా? కానీ ఏం చేస్తాం? బాబు రాత్రులు వెళ్తున్నావు, అక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తున్నావు? ఒక్కదానివే నడిచి, దెయ్యాలు ఉంటాయి, లేకపోతే పలానోళ్ళు ఉంటారు అని భయపెట్టేసి వాళ్ళు వెళ్ళకుండా ఆటంకపరిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రకరకాలైన వాటితో అక్కడికి వెళ్తున్నావా? దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి అనేక మంది దురాత్మల నుంచి విడుదల పొందే గొప్ప అభిషేకం ఈ మందిరంలో ఉంది కదా. ఈ మందిరంలో అనేక మంది వచ్చినప్పుడు దురాత్మలతో గంతులేస్తూ వాళ్ళు విడుదల పొందుతూ వెళతా ఉంటుంటే, కొంతమంది ఎలా ప్రచారం చేసేవారో తెలుసా? అక్కడికి వెళ్తే దెయ్యాలు పట్టుకుంటాయి, దెయ్యాలు వెళ్ళగొడతారు, ఆ దెయ్యాలు మన మీదకి వచ్చేస్తాయి, అక్కడికి వెళ్ళొద్దు అని కొంతమంది భయపెట్టి ఆటంకపరిచేవారిగా ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ప్రోత్సహించి ఇంకా ముందుకు మరి వాళ్ళని నడిపించాలి కదా. కొత్తగా ఎవరైనా దేవుని సంఘంలోనికి వస్తున్నప్పుడు వాళ్ళని మనము ప్రోత్సహించాలి తప్ప వాళ్ళకి ఆటంకంగా, వాళ్ళకి ఇబ్బందికరంగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొత్తగా ఎవరైనా దేవుని మందిరంలోనికి వచ్చారనుకోండి, బాబు చాలా సంతోషం ఈరోజు నువ్వు మందిరంలో కనబడ్డావు అన్నదానికి నువ్వు వచ్చేసావా అన్నదానికి తేడా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చేసావా అంటే ఇంకోసారి రారు, లేకపోతే వాళ్ళ మాట గుచ్చుకునేటట్టు అంటారు కొంతమంది. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినందుకు సంతోషించి, చాలా సంతోషం నాయనా నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, ఇలాగే రానాయనా దేవుడిని దీవిస్తాడని మంచి మాటలు చెప్పడం మానేసి నువ్వు వచ్చేసావా అని వాళ్ళని ఇంకా మరి నిరుత్సాహపరిచి మళ్ళా రెండోసారి రాకుండా చేసేస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడవడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. వాళ్ళకి సపోర్ట్గా మనం ఉండాలి. మనం మొదటి నుంచి ఉంటున్నాం, అనేక సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం, దేవునిలో అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం, మనకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి అనుభవం లేని వారికి మనము తోడుగా ఉండి వారిని నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి, కానీ వారికి ఆటంకపరిచే వ్యక్తులుగా మనము ఉండకూడదు. విశ్వాసులకే కానివ్వండి. రెండవది, సేవకుల విషయంలో కూడా కొంతమంది ఇబ్బందికరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేసేటువంటి సేవకులు కూడా కొంతమంది తోటి విశ్వాసులకి ఇబ్బందికరంగా ఉంటారు, సేవకులకి కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఇబ్బందికరంగా ఉంటారు. అలా ఉండకూడదు మనం. ఈ నవోదయ చూడండి, అదే మనకి నేర్పిస్తుంది స్త్రీ జీవితం. మనకి ఒక ప్రవక్తిగా ఉంటూ కూడా దేవుని పనికి ఆటంకపరిచే స్త్రీగా ఉంది. ఒక ప్రవక్తిగా ఉంటూ కూడా దేవుని పనిని చేస్తున్నటువంటి సేవకుడిని భయపెడుతున్నటువంటి స్త్రీగా ఈ నవోదయ మనకి కనబడతా ఉంది. హల్లెలూయా,
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. మూడవ విషయం ఏంటంటే, ఈమె ఒక ప్రమాదకరమైన స్త్రీగా ఉంది. ఈ నోవద్య ఎలా ఉంది చెప్పండి? ఒక ప్రమాదకరమైన స్త్రీగా ఈమె మనకి కనబడుతుంది. అంటే ఆమె వలన ప్రమాదమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఆమె ఉండడం వలన పేరుకు మాత్రమే ప్రవక్త తప్ప, ఆమె ఉండడం వలన అక్కడ పనిచేసే సేవకులకు కానీ, అక్కడ పనిచేసే ఆ గోడలు కట్టే ఆ పని వారందరికీ కానీ ఈమె ప్రమాదకరమే తప్ప ప్రయోజనకరంగా ఏమీ లేదు. అందుకని ఈమెలో నుంచి మనము నేర్చుకుంటున్న మూడవ పాయింట్ ఏంటంటే, ఒక ప్రమాదకరమైన స్త్రీగా ఈమె మనకి కనబడుతుంది. దేవుని సంఘములో ఉంటున్నటువంటి మనము, దేవుని బిడ్డలకు మనం ఎలా ఉండాలి అనంటే, ప్రయోజనకరంగానే ఉండాలి కానీ ప్రమాదకరంగా ఉండకూడదు. ప్రయోజనకరంగానే ఉండాలి కానీ ఎలా ఉండకూడదు? ప్రమాదకరంగా ఉండకూడదు. వాళ్ళందరికీ సపోర్ట్ చేయవలసినటువంటి ఈ స్త్రీ, ఎవరైనా బాధలో ఉంటే వారిని ఓదార్చి చేర్చుకుని హత్తుకోవలసినటువంటి ఈ స్త్రీ, దేవుని పనిలో కొనసాగుతున్న వారిని ప్రోత్సహించవలసినటువంటి ఈ స్త్రీ, వారిని భయపెట్టి వెనక్కి లాగేసి ఆ పనిని పాడు చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్త్రీగా ఈ నోవద్య మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎలా ఉంటారు కొంతమంది ప్రమాదకరంగా అంటే, చూడండి, దేవుని సేవకులకు సంఘానికి ప్రమాదకరంగా ఎలా ఉంటారంటే, కొంతమంది సంఘంలోనే ఉంటారు, విశ్వాసులుగానే ఉంటారు, కానీ ప్రతిదానికి వెనకాల ఏం చేస్తూ ఉంటారో తెలుసా? విమర్శిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? వీళ్ళు సంఘ సభ్యులే, విశ్వాసులే, రక్షణ పొందిన వారే. సేవకుడు ఏదైనా చెప్పాడనుకోండి, లేక సంఘంలో ఎవరైనా ఏదైనా చేస్తున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? విమర్శిస్తూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? విమర్శిస్తూ ఉంటారు. అపవాది మోపుతూ ఉంటారు. అంటే నిందలు వేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా పరిశీలన చేసుకోవడానికి. విమర్శ చేస్తారు, నిందలు వేస్తారు వీళ్ళు. ఇటువంటి వారు సంఘానికి, సేవకునికి ప్రమాదకరమే కానీ ప్రయోజనకరము కాదు. రెండవది చూడండి, వ్యతిరేక ప్రచారాలు చేస్తారు వీళ్ళే. నేటి దినాల్లో సంఘమునకు శత్రువు బయట నుంచి రావట్లా, సంఘం లోపల నుండే బయలుదేరుతున్నాడు శత్రువు. సంఘం అంటే మన సంఘం అని నేను మాట్లాడట్లేదు, మొత్తం సార్వత్రిక సంఘము. హల్లెలూయా. ఈ సార్వత్రిక సంఘానికి శత్రువు బయట లేడు. ఎక్కడున్నాడంటే లోపలే ఉన్నాడు. ఈ లోపలే ఉండి ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మీడియా వచ్చిన తర్వాత క్రైస్తవ్యం అంటేనే గౌరవం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఈ సంఘములో అంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారే ఈ యూట్యూబ్లో రకరకాలుగా మాట్లాడేసి, అది చేసి ఇది చేసి, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగానే ఒక సేవకుడిని ఇంకొక సేవకుడు ఇలాగా దూషించుకోవటం, మా సిద్ధాంతం గొప్ప అంటే మా సిద్ధాంతం గొప్ప అని సేవకులు ఒకరితో ఒకరు మరి పోటీలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ చేయటం వలన క్రైస్తవ్యానికే విలువ లేకుండా అయిపోతుంది. క్రైస్తవ్యం అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. క్రిస్టియన్స్ అంటే వీళ్ళు చాలా ప్రేమ కలిగిన వారు, చాలా నమ్రతతో ఉంటారు అని ఒక గౌరవం ఉండేది సమాజంలో. కానీ నేడు అది ఉండట్లేదు. ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే, బయట నుంచి కాదు, అన్యుల వలన కాదు, నేడు క్రైస్తవ్యానికి ఆపద లోపల ఉన్న క్రైస్తవులలో నుండే ఆపద. హల్లెలూయా. హల్లెలూయా. సంఘాల్లో ఇటువంటి వారు ఉంటారు ఖచ్చితంగా. సంఘం లోపలే ఉంటారు, సంఘం గురించి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సంఘం లోపలే ఉంటారు, సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి సేవకునితో బాగానే మాట్లాడతారు, బయటికి వెళ్ళి సేవకుని గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు.
మరి ఇటువంటి వారు సంఘానికి ప్రమాదకరమా ప్రయోజనకరమా? ఖచ్చితంగా ప్రమాదమే ఇటువంటి వారి వలన. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చూడండి, ఐక్యతను పాడు చేస్తారు వీళ్ళు. ఏం పాడు చేస్తారు? ఐక్యతను పాడు చేసేస్తూ ఉంటారు. అందరూ చక్కగా కలిసి ఉండడం ఇష్టం ఉండదు ఇటువంటి వాళ్ళకి. ఏదో ఒక పొల్లేసేసి మొత్తానికి గ్రూప్ రాజకీయాలు చేసేస్తారు. ఆ గ్రూపుల కింద డివైడ్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారు అని అంటే లోపలే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించాలి, నోవద్య ఒక ప్రవక్తినియే కానీ ప్రమాదకరంగా ఉంది. నువ్వు ఒక క్రైస్తవుడివే కానీ, విశ్వాసవే కానీ ప్రమాదకరంగా ఉంటున్నావా ప్రయోజనకరంగా ఉంటున్నావా? ఐక్యతను పాడు చేయకూడదు సంఘంలో. సంఘమంతా ఐక్యం కలిగి ఉంటే ఎంత గొప్ప ప్రభావం ఉంటుంది. ఏక మనసుతో ప్రార్థన చేసి ఎన్ని అద్భుతాలు జరగటం బైబిల్లో మనం చూడట్లేదు. కానీ క్రైస్తవులకే పడట్లేదు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. క్రీస్తు నమ్ముకున్న వారికి మరి ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఒకే సంఘంలో ఉంటారు, మనసులు కలవు. దేవునికి స్తోత్రం. ఐక్యత లేకుండా చేసేస్తూ ఉంటారు ఇటువంటి వారు. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? నిరుత్సాహపరిచే మాటలు. సేవకుడు ఏదన్నా చేద్దాం అని అన్నాడు అనుకోండి, మీరు చెయ్యండి అయ్యగారు, మేము సపోర్ట్గా ఉంటాం అనడం మానేసి, ఎందుకండి అయ్యగారు అంత ఖర్చులు ఎందుకండి? హల్లెలూయా. చేద్దామన్నా సరే ప్రోత్సహించవలసింది పోయి నిరుత్సాహపరిచి వెనక్కి లాగేసేవారుగా కొంతమంది ఉంటారు. వీళ్ళు సంఘానికి ప్రమాదకరమే కానీ ప్రయోజనకరము కాదు. ఇంకా మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థనలో నుండి లేక సేవ నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేవలో నుండి దూరం చేయడానికి మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాగా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ వీళ్ళందరూ ఎక్కడుంటారని చెప్పాను? లోపలే ఉంటారు. బయట వ్యక్తుల వలన ఎప్పుడు సంఘానికి ప్రమాదం కాదు, లోపలే ఉండి సంఘానికి ప్రమాదకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ స్త్రీ కూడా అలాగే ఉందో చూడండి. ఒక ప్రవక్తిని అని చెప్పుకుంటూ దేవుని పని చేస్తున్న వారిని భయపెడుతూ వాళ్ళకి ప్రమాదకరమైనటువంటి స్త్రీగా ఈమె ఉంది. అయితే ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము అలా ఉండకూడదు. సంఘానికి, సేవకునికి, దేవుని నామానికి ఉపయోగపడే వారంగా, దేవుని సేవకు ప్రయోజనకరంగానే ఉండాలి తప్ప దేవుని సేవను ఆటంకపరిచే వారంగా మనం ఉండకూడదు. దేవుని సేవను అడ్డుకునే వారంగా ఉండకూడదు. దేవుని సేవకు ప్రమాదకరంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సేవే కాదు, కొంతమంది స్త్రీలు కుటుంబానికి కూడా ప్రమాదకరంగా ఉంటున్నారు నేటి రోజుల్లో. స్త్రీలు ఎంత మూర్ఖులుగా తయారైపోతున్నారంటే సొంత కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా ఉండట్లా, సొంత కుటుంబానికే వారి ద్వారా ప్రమాదం. ఎన్ని వార్తలు వినట్లేదు మనం? హల్లెలూయా. స్త్రీ అంటే కుటుంబ యజమానురాలు, భర్తను పిల్లల్ని చక్కగా అన్నీ సమకూరుస్తూ మరి చక్కగా చూసుకోవలసినటువంటి స్త్రీ నేటి దినాల్లో ఎలా మారిపోతున్నారంటే వారి సుఖ సంతోషాల కోసం, వారి యొక్క సుఖం కోసం ఏం చేస్తున్నారు? భర్తను చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. భర్త సంపాదించినటువంటి ఆస్తినంతా కూడా వీళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారు మరి ప్రమాదకరమైనటువంటి స్త్రీలుగా సమాజంలో, కుటుంబంలో నేటి దినాల్లో చాలానే మనకి కనబడతా ఉన్నారు. కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ భర్త, నీ పిల్లలు సంతోషంగా ఉండాలి నిన్ను బట్టి. హల్లెలూయా. ఎంత కోపంతో ఇంటికి వచ్చినా నీ ముఖం చూసేసరి కోపం అంతా పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అలా ఎలా ఉంటుంది? వాళ్ళ కోపంతో వస్తే ఇంకా దాన్ని మనము ఏదంటే రాజ్యం పోసినట్టు చేసి దాన్ని ఇంకా భగ్గమనేటట్టు అలా ఉండకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య ఒక అతను చెప్తున్నాడు, ఒక స్త్రీతో మాట్లాడాలి అని అంటే ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అనిపించేదంట, చాలా ఇంట్రెస్ట్గా అనిపించేదంట. ఇప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా మాట్లాడాలి అనిపించేది. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుందంటేనంట భయం వేసేస్తుందంట. ఎప్పుడు ఏ గొడవ పెడుతుందో, ఈ వారమంతా ఈ గొడవ అంట. ఇది అయిపోయిందిరే బాబు, దీన్ని చక్కబెట్టుకున్నాం అని ఫోన్లే తగ్గించుకున్నాను, అలాగే సర్ది పెట్టుకుందాం అనుకునేలాగా నెక్స్ట్ వీక్ ఇంకో గొడవ లేవని అత్తుతుంది. మళ్ళీ ఆ వారమంతా ఆ గొడవతో, ఆ పాయింట్తో గొడవ వారమంతా. దాన్ని సర్దుకునేలాగా నెక్స్ట్ వీక్కి ఇంకో పాయింట్ రైజ్ చేయటం. ఇలాగ చేస్తూ ఉంటుంటే ఇంకా ఫోన్ ఎత్తాలంటేనే భయం వేసేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారా లేరా అటువంటి స్త్రీలు? భర్తలను భయపెట్టేటువంటి స్త్రీలు, భర్తలకు ప్రమాదకరంగా ఉండేటువంటి స్త్రీలు. సామెతలు 31లో ఏం చెప్తుంది? గుణవతి అయిన స్త్రీ ఎప్పుడూ తన భర్తకి మేలుకరంగానే ఉంటుంది, కానీ కీడు కలుగు చేసే విధంగా ఉండదు కదా. తన లాభ ప్రాప్తికి మేలు కలుగు చేస్తుందంట గుణవతి అయిన భార్య. భర్త సంపాదిస్తుంటే దాన్ని చక్కగా దాచి, చక్కగా దాన్ని మంచి పద్ధతిలో వాడి ఇంకా సేవ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ గుణవతి అయిన భార్య, ఆయన 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టే భార్యగా ఉంటే ఏమండి ఎలా ఉంటాయి చెప్పండి సంసారాలు? ఎలా తీర్చబడతాయి అవసరతలు చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేసే ఖర్చులకు వాళ్ళు అక్కడ ఇక్కడ డబ్బులు అడిగి 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 కొనకపోతే ప్రాణం తీసేద్దరా బాబు, ఏదో ఒకటి చేసి కొనేయాలి అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడేటట్లుగా మనం ఉండకూడదు. ఇది గుణవతి అయిన భార్య లక్షణము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబానికి ప్రయోజనకరంగా నువ్వు ఉన్నావా? నీ భర్తకు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉన్నావా? నీ సేవకుని ప్రయోజనకరంగా ఉన్నావా? నీ సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నావా? దేవుని సేవకు, దేవుని మార్గానికి ప్రయోజనకరంగా ఉన్నావా? లేక ప్రమాదకరంగా ఉన్నా? నీ వలన ప్రమాదమా మేలా నువ్వే తెలుసుకో. దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి నీ వల్ల మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నీ వలన నీ సేవకునికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నీ వలన సంఘానికి మేలా కీడా? నీ వలన సమాజానికి మేలా కీడా? ఎలా ఉన్నావు? ప్రమాదకరంగా ఉన్నావా, ప్రయోజనకరంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చివరిగా ఈ నోవద్య అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే దేవుని సాక్షి లేక దేవుని ఆభరణం అని అర్థం. నోవద్య అనగా అర్థం ఏంటి? దేవుని సాక్షి, దేవుని ఆభరణం అని అర్థం. అంటే దేవుని సాక్షిగా ఉండాలి స్త్రీ, తన పేరుకు తగ్గట్టుగా దేవునికే ఒక ఆభరణములాగా ఉండాలి స్త్రీ. కానీ మరి అలాగుందా? పేరుకు తగ్గట్టుగా ఉందా ఈ నోవద్య? దేవునికి సాక్షిగా బ్రతికిందా? దేవుని నామానికి మహిమ తెచ్చే క్రియలు ఏమైనా చేసిందంటే ఏమీ లేదు. దేవునికే ఒక ఆభరణంగా ఉంటూ దేవునికి ఘనత ఇచ్చేటువంటి పేరైతే పెట్టుకుంది, కానీ పేరుకు తగిన బ్రతుకు మాత్రం నోవాధ్యాలో మనకి కనబడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.